హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి హెల్త్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈయన అందరికీ సుపరిచితమే. ఇంటి చిట్కాలు అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఈయన. సో ఈయన అడిగి ఈరోజు మనకున్న కామన్ డౌట్స్లో గ్యాస్ ట్రబుల్ దీని గురించి అడిగి తెలుసుకుందాం. చిట్కాలు ఎలాంటి ఫాలో అయితే మనం తొందరగా ఆ ట్రబుల్ నుంచి బయటపడచ్చు, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడున్న జనాలకి కామన్గా వచ్చే ట్రబుల్ ఏదైనా ఉంది అని అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఉండేది గ్యాస్ ట్రబుల్. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ చిట్కాలు వాడితే తగ్గుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏమి వాడితే తొందరగా మనం దీని నుంచి విముక్తి పొందొచ్చు అంటే ఏం చెప్తారు సార్ ఇంటి చిట్కాల్లో? గత కొన్ని వీడియోల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి కొన్ని మంచి చిట్కాలు చెప్పడం జరిగిందమ్మా. సింపుల్ టిప్స్. సో అవి వాడేసి చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి మంచి రిజల్ట్ వచ్చేసి మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. సో అలాంటి చిట్కా మన ప్రేక్షకుల కోసం మరొకటి చెప్తానమ్మా. ధన్యవాదాలు. చాలా సింపుల్ చిట్కమ్మా, అందరికీ తెలిసినటువంటి ఐటమ్సే, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయమ్మా. ఇంగ్లీష్ మందులు వాడితే మనకి ఎంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల కూడా చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుందమ్మా, రిజల్ట్ వస్తుంది. ఎలా తయారు చేసుకోవాలంటేమ్మా 4 పదార్థాలమ్మా. శొంఠి పొడి ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. మీకు అన్నీ తెలిసినటువంటి శొంఠి పొడి. అదేవిధంగా వామును వేయించి చేసినటువంటి పౌడర్ ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. మూడవది కరక్కాయ పెచ్చుల యొక్క పొడి. ఇక్కడ మాత్రం కొంచెం గమనించాలమ్మా, ఈ కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, కరక్కాయలు కూడా మార్కెట్లో దొరుకుతాయమ్మా. సో కరక్కాయలు తెచ్చుకొని దంచేసి లోపల విత్తనాలు ఉంటాయమ్మా, అవి తీసేయాలమ్మా. సో పెచ్చులు మాత్రమే మనం ఔషధంగా వాడుకోవాలి. చాలా మందికి తెలియక మొత్తం పౌడర్ చేస్తామా, గుణాలు మారిపోతాయమ్మా. అటు చేయకూడదమ్మా. పెచ్చులు మాత్రమే ఔషధంగా వాడుకోవాలి. కాబట్టి పెచ్చులు ఉండేట్లయితే పెచ్చులు తెచ్చుకోవచ్చు, లేకపోతే కరక్కాయలు తెచ్చుకొని దంచేసేసి విత్తనాలు తీసేసి ఆ పెచ్చులని 1-2 రోజులు బాగా ఎండించేస్తే బాగా దాంట్లో నీటి శాతం అంతా తగ్గిపోతుందమ్మా. ఈజీగా పౌడర్ చేయొచ్చమ్మా. అలా కాని పక్షంలో ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు కూడా ఈ కరక్కాయ పెచ్చుల యొక్క పౌడర్ మార్కెటైజ్ చేస్తున్నారమ్మా. సో అదేని తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. సో 25 గ్రామ్స్ కరక్కాయ పొడి. చివరగా సైంధవ లవణం. సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ అమ్మా. అదొక పౌడర్ 10 గ్రామ్స్ తీసుకోవాలి. సైంధవ లవణం కూడా మనకు గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈజీగా పౌడర్ కూడా చేసుకోవచ్చు అమ్మా. మిక్సీ వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. శొంఠి పొడి 25 గ్రామ్స్, వాము పొడి 25 గ్రామ్స్, కరక్కాయ పెచ్చుల యొక్క పొడి 25 గ్రామ్స్, సైంధవ లవణం పొడి 10 గ్రాములు. సో ఈ పౌడర్స్ అన్ని కలిపేసేయాలమ్మా. కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేందుకు ఔషధం రెడైపోతుంది. సో దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అట్టే రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి ఒక 100 ml వాటర్ అమ్మా. 100 ml వాటర్ కూడా కాచి చల్లార్చిన నీళ్ళు అయితే మరీ మంచిది, గోరువెచ్చని నీళ్ళైనా మంచిది. అది వీలు కాలేదనుకోండి, మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్, అంటే రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ అయితే సరిపోతుందమ్మా. అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ అలా కాకుండా మామూలు టెంపరేచర్లో ఉన్న వాటర్ అయినా సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక 2.5 గ్రామ్స్ అందులో కలిపే సేవించాలమ్మా. సో ఉదయం పూట ఒకసారి సేవించాలి, అదేవిధంగా రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే ఈ 4 పదార్థాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి ప్రస్తుత కాలంలో మన వాళ్ళు ఏదైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు అని చెప్తున్నారో ఆ లక్షణాన్ని తగ్గించేస్తున్నామా. అంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యల్లో కొంతమందిలో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో కడుపు నొప్పి ఉంటుంది, కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది, అదేవిధంగా మోషన్ సరిగ్గా ఆకలి కాకుండా ఉంటుంది, నోట్లో నీళ్లు ఊరుతుంటాయి, అదేవిధంగా ఒక్కోసారి 2-3 సార్లు మోషన్స్ అవుతుంటాయి, అసంతృప్తికరంగా మోషన్స్ అవుతుంటాయి, అన్సాటిస్ఫాక్టరీ, లోపల ఏదో మోషన్గా మిగిలిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. దీని ఎఫెక్ట్ చేత కాళ్ళు చేతులు నీరసంగా ఉండడము, నొప్పి ఉండడము, నడుము నొప్పి ఉండడము, మోకాళ్ళు నొప్పి ఉండడము, రియల్లమ్మా ఆయాసపడుతుండడం, ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. సో ఈ లక్షణాలన్నింటికి చాలా చక్కటిగా చెక్ పెట్టేటువంటి ఔషధం నేను చెప్పినటువంటి ఔషధం అమ్మా. ఈ ఔషధాన్ని కూడా ఎంతో మంది వాడారమ్మా. ఎందుకంటే నేను చెప్తుంటా కదమ్మా, చాలా మందికి చెప్తున్నాను, వాళ్ళు వాడేసేసి వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ను మన ప్రేక్షకుల కోసం మీ ద్వారా ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఇదేంటంటమ్మా, నేను చెప్పినటువంటి ప్రమాణంలో తయారు చేసుకుని ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలమ్మా. అంతేగాని ఒకటేసారి ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకుంటే ఒక్కొక్కసారి ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో ఫ్రెష్గా నేను చెప్పినటువంటి ప్రమాణం అయిపోతేనే తయారు చేసుకోవచ్చు. అందులో ఈ రోజుల్లో
ప్రతి ఇంట్లో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో అవును. బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. మారుతున్న జీవన శైలితో కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు. Yes. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన చిట్కా బాగుంది సార్. కొంతమంది జీలకర్ర నములుతూ ఉంటారు, లేదంటే జీలకర్ర వాటర్ తాగుతూ ఉంటారు, లేదంటే ఫుడ్ తీసుకోవడం మానేస్తారు. సో లేదంటే వాము తింటారు, వాము నీళ్లు తాగడం, ఇట్లా అన్నిటికన్నా కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎస్ ఎస్ అమ్మా, ఇది ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే 3-4 రకాలు కలిపేసి మనం మెడిసిన్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా బాగా పనిచేస్తుందమ్మా. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు. పిల్లలైతే వాళ్ళ యొక్క వయస్సును బట్టి, వాళ్ళ యొక్క వెయిట్ని బట్టి, శరీర ప్రకృతిని బట్టి 1 గ్రామ్ నుంచి మొదలుపెట్టి వాడుకోవచ్చుమా. అంటే ఏం లేదమ్మా, 3 సంవత్సరాలు దాటినటువంటి అందరికి వాడుకోవచ్చు ఇది. సో 1 గ్రామ్ నుంచి మొదలు పెట్టేసి నేను చెప్పాను కదమ్మా, పెద్దవాళ్ళు అయితే దాదాపు 15-20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా 1/2 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా, ఇప్పుడు ఈ శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. అదేవిధంగా ఓమము, ఈ యొక్క ఓమంలో కూడా కొన్ని రకాల రసాయన పదార్థాలు ఉంటాయి. అట్లే ఈ కరక్కాయ, ఈ కరక్కాయలు కూడా ఈ పాలిఫినాల్స్ అని చెప్పేసి, తర్వాత కొన్ని రకాలంటే చెబులిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, అల్బినోగిలాక్టాన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయమ్మా. అదేవిధంగా సైంధవరంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయమ్మా. శాస్త్రీయంగా కూడా ఇవన్నీ నిరూపించబడ్డాయి. కాబట్టి ఏంటంటే మనం మనసు ఉంటే మార్గం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా కూడా మనకి ఇంటి చిట్కాలు అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన పదార్థాలు ఆ క్వాంటిటీలో తీసుకొని వాడడం వల్ల ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని డేస్ ఆఫ్ డ్యూరేషన్ లో మనం ఈ ప్రాబ్లం నుంచి విముక్తి పొందొచ్చు? మంచి ప్రశ్నమా, చాలా మందికి వస్తుందమ్మా. ఎందుకంటే ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయింటారు కదమ్మా. సో ఎప్పుడు రిజల్ట్ వస్తుంది విత్ ఇన్ ఏ డే, అంటే తీసుకున్న ఫస్ట్ డే నుంచే స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే. సో అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఏమంటే ఫస్ట్ డే రిలీఫ్ ఇస్తుంది, సెకండ్ డే వాడేసరికి ఇంకా మార్పు వచ్చేస్తుంది. ఈ విధంగా ఔషధాన్ని కొనసాగించే కొద్దీ కంప్లీట్గా క్లియర్ అయిపోతుందమ్మా. కాబట్టి దీన్ని కూడా ఒక జస్ట్ మహా అంటే ఒక 2 months 3 months వాడేసి మధ్యలో ఆపేసేయచ్చమ్మా. డైలీ కూడా తీసుకోవచ్చు, లేకపోతే వారానికి 2 సార్లు తీసుకోవచ్చు, మన పరిస్థితిని బట్టమ్మా. లేదంటే ఈ రోజుల్లో మరి కల్చర్ మారిపోయింది కదమ్మా, ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది, పార్టీలు ఫంక్షన్స్ అటెండ్ కావాల్సి వస్తుంది, అప్పుడు కొంచెం హెవీ ఫుడ్ తీసుకుంటామమ్మా. అలాంటి సందర్భాల్లో ఒక రోజు ఈ యొక్క ఔషధం వాడుకుంటే సరిపోతుందమ్మా, ఇంగ్లీష్ మందులు అక్కర్లేదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా తెలియజేసినందుకు మా ఆడియన్స్కి. సో చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పిన విధంగా ఇంట్లోని చిట్కాలు ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఏ ట్రబుల్ ఉన్నా కూడా మన ఇంటి చిట్కాలతో చాలా ఈజీగా మనం క్యూర్ చేసుకోవచ్చని డాక్టర్ గారు మనకు తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేస్తే డాక్టర్ గారిని అడిగి సొల్యూషన్ తెలుసుకుందాం. మీకు కూడా మీ ఆ సొల్యూషన్స్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మరి ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ టిప్స్ కోసం మా దాత్రి హెల్త్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి.